గణిత శాస్త్రవేత్త, బాగా పేరున్న గణిత శాస్త్రవేత్త ఒకాయన ఓసారి కులాసాగా ఒక పర్వతం ప్రాంతంలో పోతుండగా ఆయనకు గొర్రెల కాపరి ఎదురయ్యాడు. పెద్ద గొర్రెల మందతో. ఆ మందలో చిట్టి చిట్టి గొర్రె పిల్లలు, బొచ్చు గొర్రెలు చూసేందుకెంతో ముచ్చటగా ఉన్నాయి. వాటిని చూడగానే ఆయన పరవశించిపోయాడు. ఎలాగైనా ఒక గొర్రె పిల్లను సంపాదించి పెంచుకోవాలనే కోరిక ఒకటి ఉదయించింది ఆయన మనసులో. దాంతో ఆయన ఆ గొర్రెల కాపరి దగ్గరికి వెళ్ళి, ఏమోయ్, నీ గొర్రెను ఒకదాన్ని నేను కొనాలనుకుంటున్నాను. ఎంత ఖరీదు అవుతుందో చెప్పు అని అడిగాడు. గొర్రెల కాపరి శాస్త్రవేత్తను తెరిపార చూశాడు. ఓ నిమిషం తర్వాత, నా గొర్రెలు అమ్మేవి కావు అని సులభంగా ముగించేశాడు. కానీ శాస్త్రవేత్తకు గొర్రెను పెంచుకోవాలని ఉంది. ఆయన గొర్రెలు అతన్ని రకరకాలుగా బతిమలాడాడు, ప్రాధేయపడ్డాడు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. ఎందుకనో గొర్రెల కాపరికి గొర్రెను అమ్మటం ఏమాత్రం ఇష్టం లేదు. చివరికి గణిత శాస్త్రవేత్తకు ఉపాయం తట్టింది. అతను గొర్రెల కాపరితో అన్నాడు, చూడు బాబు, నీ మందలో ఉన్న గొర్రెలను నేను ఒక్కొక్కదాన్ని లెక్కించను. అయినా నీ దగ్గర మొత్తం ఎన్ని గొర్రెలు ఉన్నాయో ఖచ్చితంగా చెప్తాను. మరి నేను చెప్పే సంఖ్య సరైనదైతే నా కష్టానికి ప్రతిఫలంగా నువ్వు నాకు గొర్రెని ఇవ్వాల్సి ఉంటుంది. చెప్పు, సరేనా అని అడిగాడు. గొర్రెల కాపరికి ఆ పందెం ఏమంతా నచ్చలేదు. అయినా పందానికి ఒప్పుకున్నాడు. వెంటనే గణిత శాస్త్రవేత్త తన సంచిలోంచి ఒక కంప్యూటర్ను బయటకు తీశాడు. దానిలో ఆ ప్రాంతపు ఉపగ్రహ చిత్రం వెతికాడు. అక్కడున్న గొర్రెలు ఎన్నో లెక్కించమన్నాడు కంప్యూటర్ను. ఇవి మొత్తం 102 అని తేల్చి చెప్పేశాడు. మీరు చెప్పింది నిజమే అని తేల్చి చెప్పేశాడు. మీరు చెప్పింది నిజమే ఒప్పుకున్నాడు గొర్రెల కాపరి. ఈ మందలోంచి ఒక గొర్రెను తీసుకువెళ్ళండి అన్నాడు. శాస్త్రవేత్త గారికి చాలా సంతోషం వేసింది. వెంటనే మందలోకి వెళ్ళి దిట్టంగా బలంగా ఉన్న ఓ జీవాన్ని ఎంచుకున్నారు. ఓసారి గొర్రెల కాపరికి చూసి అతను గొర్రెపిల్లని ఎత్తుకున్నట్లే తను ఎంపిక చేసుకున్న దాన్ని భుజాలపైకి ఎత్తుకున్నారు. అదేదో తేలికగానే ఉంటుందనుకున్నాడు తను. తీరా చూస్తే అది చాలానే బరువు ఉంది. దీన్ని మోసుకొని వెళ్ళటం చాలా కష్టమేరా అనుకుంటూ వచ్చిన దారిని వెళ్ళిపోయేందుకు వెనక్కి తిరిగారు శాస్త్రవేత్త గారు. అంతలోనే గొర్రెల కాపరి అరిచాడు వెనక నుండి, స్వామి, ఒక్క నిమిషం ఆగండి. నాకు కూడా మీతో ఓ పందెం కాయాలని ఉంది. మీ వృత్తి ఏమిటో నేను సొంతంగా ఊహించి చెప్పేస్తాను. ఒకవేళ నా ఊహ సరైనదైతే మీరు గెలుచుకున్న ఈ జీవాన్ని నాకు తిరిగి ఇచ్చేయాలి అన్నాడు. వాడి పల్లెటూరి మాటలకు లోపలే నవ్వుకున్నారు గణిత శాస్త్రవేత్త గారు. సమయం వృధా చేయటం తప్ప వీడు ఏమీ సాధించలేడు పాపం అనుకున్నారు. పైకి అలాగే నువ్వు అడిగింది న్యాయంగానే ఉంది, కానీ చెప్పు, నేనెవరిని అన్నారు. చిద్విలాసంగా నవ్వుతూ వెంటనే గొర్రెల కాపరి చెప్పేశాడు, తమరు ఒక గణిత శాస్త్రవేత్త అని. ఊహించిన జవాబుకి ఒక్క క్షణం పాటు బిత్తరపోయారు. గణిత శాస్త్రవేత్త గారు కొంచెం సేపటి తర్వాత తేరుకొని, నీకెలా తెలిసింది అని అడిగారు. చాలా సులభమండయ్యా. తమరు కంప్యూటర్లో చూసి గొర్రెలు ఎన్నో ఖచ్చితంగా చెప్పేశారు. అంటే తమకు లెక్కలు బాగా వచ్చు అని అర్థమయ్యింది. కానీ అయ్యా, మందలోంచి గొర్రెను ఎంచుకునేవారు దగ్గర తమరు పప్పులో కాలేశారు. తమరు ఎత్తుకున్నది గొర్రెపిల్ల కాదు, అది నా పెంపుడు కుక్క. దీన్ని బట్టి నాకు అర్థమైందండయ్యా తమరి వృత్తి ఏంటో. తమరు గాలిలో లెక్కలు వేయగలరు, కానీ భూమి మీద లెక్కలు చేయలేరు. అంటే తమరు గణిత శాస్త్రవేత్తే అవ్వాలి గదా అన్నాడు గొర్రెల కాపరి. మరుడు తార్కికతనకు గణిత శాస్త్రవేత్త గారి కళ్ళు తిరిగాయి. ఆయన గర్వం అణిగిపోయింది. సిగ్గుతో నోట మాట రాలేదు.